ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి, వానాకాలంలో ఒక గొడుగు కావాలి. శీతాకాలంలో ఒక రగ్గు కావాలి, ఈ కుర్ర వయసులోన మనకు నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి, ముద్దులు కావాలి, కురిపాలు కావాలి. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400. సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఎండలు మండిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి, కరెంటు కోతలు ఉంటున్నాయి, హబ్బబ్బబ్బబ్బా ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదు. ఈ సమ్మర్ స్పెషల్ కింద మేము ఈ ఎపిసోడ్ని మీకు తీసుకొచ్చాం. సమ్మర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేయాల్సిన పనులు ఏమిటి, ముందుగా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇది మిమ్మల్ని నల్లబడకుండా కాపాడుతుంది. అలాగే కళ్ళకి కళ్ళజోడు మర్చిపోవద్దు. స్టైల్ అనుకోనివ్వండి, ఏమైనా అనుకోనివ్వండి, మన సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ నుంచి బాగా కాపాడుతుంది. కాబట్టి కళ్ళజోడు కూడా పెట్టుకోండి. చూడండి ఎంత ముచ్చటగా 6 వచ్చారో ఇవాళ ఇక్కడికి. ఏం కొడుతున్నారు ఓకే, లోపల పెద్దగా ఎండలు లేవు కాబట్టి నేను గొడుగు కింద పెట్టేస్తున్నాను. శ్వేత, మీ గురించి మీరు చెప్పండి. నా పేరు శ్వేత, నేను విద్యానగర్ నుండి వస్తున్నాను. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ టీసీఎస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సమ్మర్ చాలా హ్యాపీ అమ్మా. వీళ్ళు వర్క్ చేసేటువంటి ఆఫీసుల్లో ఏమో ఫుల్ గా ఏసీలు ఉంటాయి కదా, టైం పాస్ అక్కడే బాగా అయిపోతుంది. అంతెందుకు, ఒక్కోసారి మన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏం చేస్తారో తెలుసా, ఖాళీగా ఉండే థియేటర్ లో దూరిపోతూ ఉంటారు. ఏసీ ఉంటుందిగా ఫ్రీగా. నా పేరు హరిత ప్రియా. ఐఎమ్ పర్సింగ్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓ మై గాడ్. ఓకే, నా పేరు సునీత, దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్ ని. ఏమండి, మీ అందరి కోసం మంచి నింబు షర్బత్ రెడీ చేస్తున్నాను, తాగడానికి రెడీ అయిపోండి మీరు. ఓకే, నా పేరు కిరణ్ వర్మ, హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, హౌస్ వైఫ్, బ్యూటిషియన్, కుకింగ్ ఎక్స్పర్ట్, ఇంకా హిందీ సింగింగ్, గుడ్ సింగర్ ఇన్ హిందీ. ఇంకేమైనా ఉన్నాయా? అజ్జ బాబోయ్. హాయ్ సు. నా పేరే చాలా చిన్నది, మళ్ళీ దాన్ని సూ అంట. నువ్వు నాకు మా కాదుగా, మన స్వీట్ 16 కదా. ఓ, సో పేరు కూడా అందుకని సు అన్నమాట. ఓకే ఓకే. అది అంత బ్లాక్ అయిపోయావు. బ్లాక్ అయిపోయానా? ఓ సారీ. కళ్ళజోడు కొంచెం తీసి చూడు. హాయ్. హాయ్, నా పేరు పావని, నేను పటాన్చెరు నుంచి వచ్చాను, నేను సిఏ చేస్తున్నాను. వెరీ గుడ్. సో నెక్స్ట్ నా ఆడిటర్ కింద నేను పెట్టుకుంటాను. యా, నీ టాక్స్ డీటెయిల్స్ అన్ని నేనే చూస్తా. నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసావు. నేను ఎందులో 2 స్పూన్లు వేసాను, ఎందులో 1 స్పూన్ వేసాను, నాకు ఇప్పుడు 2 స్పూన్లు అయితే నాకు అసలే వద్దు. ఇప్పుడు తాగిన తర్వాత కానీ తెలియదులేండి. నాకు మీరు గొడుగు తీస్తారు కదా, నేను గాగుల్స్ తీస్తాను, వేడి ఎక్కువ. ఏంటంటే మీరు బ్యాగ్ అది వేసుకొని వచ్చారు, ఎక్కడ? దీనిలో నాప్కిన్, మిర్రర్, బయటకు వెళ్తే కావాలి కదా, సెట్ వస్తుంది, ఇలా తుడుచుకోవడానికి కావాలి. ఓహో, చిన్న టిక్ అన్నట్టు ఇది. చాలా ప్రిపరేషన్ తో వచ్చారనమాట మీరు. మరి సరేనండి, ఆల్మోస్ట్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. రండి అందరు వచ్చి నిమ్మకాయ జ్యూస్ తీసుకొని వెళ్ళండి, ఫస్ట్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎండల్నే వేటాడి ఎండల్తో పోరాడి Cheers. ఓకే, తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+ లో మన మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం. జర స్టార్ట్.
అవుట్ అయిపోయింది. పావనికి 10 పాయింట్లు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? నో. ఎలాంటి కుర్రాడు కావాలి? 6 అడుగులు ఉండాలి. ఎందుకు? ఒక్క అడుగు తక్కువైనా ప్రాబ్లమా? తక్కువ అంటే బాగోదు కదా, ఇలా చూడాలి. ఇంతకీ నేను మనం తల ఎంత ఉన్నాం తీస్తే ఇలా? తల ఎత్తాలి. మనం ఎంత ఉన్నాం? మీరు చాలా పొడుగ్గా ఉన్నారుగా. 6 అడుగుల కుర్రాడంట. వెతుకుదాం. చెప్తా. చెప్పు. వైఫ్ ఏమో చనిపోదాం అనుకుంటుంది. అయ్యో పాపం, ఎందుకు? భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నేను చచ్చిపోతానండి అంటుంది. అతను స్వీట్ తెప్పించాడు. ఎందుకు? వాళ్ళ మమ్మీ చెప్పిందంటే ఏదైనా మంచి పని చేసే ముందు స్వీట్ తినాలంట. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరో చూద్దాం. స్టార్ట్. అలా కిరణ్ వర్మ గారు అవుట్ అయ్యారు కాబట్టి ఆవిడకి ఇప్పుడు 12 పాయింట్లు ఇస్తున్నాం. సో మీరు బేసికలీ నార్త్ ఇండియన్. అవును, కానీ తెలుగు మాట్లాడడం బానే నేర్చుకున్నారు మీరు. చాలా బాగా. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఎ వెరీ గుడ్ యాంకర్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఏమైనా జోకులు ఏమైనా ప్రిపేర్ చేసి వచ్చారా? హిందీ సాంగ్. హిందీ సాంగ్ పాడండి. धीरे धीरे से मेरी जिंदगी में आना, మెల్లి మెల్లిగా నా జీవితంలోకి రా నువ్వు, धीरे धीरे से दिल को चुराना, మెల్లి మెల్లిగా నా గుండెని దోచేయి, तुमसे प्यार हमें है कितना जाने जाना, నీతో నాకు ప్రేమ ఎంతుందో పిచ్చోడా, तुमसे मिलकर तुमको है बताना. నిన్ను కలిసి నీకు నేను చెప్పాలే. Very good. థ్యాంక్ యూ. ఏదో వేటూరి గారు అంత కాకపోయినా ట్రై చేశాను నేను. నెక్స్ట్ 14 పాయింట్లు. మరి శాండీ ఎక్కడ అవుతుందో చూద్దాం. సో రేఖ అవుట్ అయిపోయింది. ఇప్పుడు రేఖకి 14 పాయింట్లు. ఒక కోర్టులో Hmm. జడ్జి దొంగ మాట్లాడుకుంటుంటాడు. దొంగతనం చేసిన దొంగతో అంటాడు జడ్జి, చూడు నువ్వు దొంగతనం చేసిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, లేదు నాకు చూపించండి అంటాడు. చూపిస్తారు, జడ్జి చూపిస్తారు. చూపిస్తే దొంగ అంటాడు, జడ్జి అడుగుతాడు దొంగని, చూస్తావు కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, చూస్తారు కదా నా పెర్ఫార్మెన్స్ నచ్చితే గనుక డిటిఏ దొంగ అని టైప్ చేసి మీ ఇష్టం నంబర్ కి SMS చేసుకోండి, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని అంటాడు. బాగుంది రేఖ. ఓకే, హరితప్రియ, సునీత అండ్ శ్వేత నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 16 పాయింట్లు. అమ్మో నా వయసు అన్నమాట. స్టార్ట్. సో శ్వేతకి 16. మీ ఇద్దరిలో కల్లా ఎవరికి 20 పాయింట్స్ వస్తాయో చూద్దాము. స్టార్ట్. సునీతకి 18 పాయింట్లు, హరితకి 20 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మెడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఈ పాట ఏ సినిమాలోది? పావని. రణం. కరెక్ట్. నీ కాడు. అమ్మా ఇప్పుడు ఒక డైలాగ్. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. సరే క్వశ్చన్. ప్లేట్ లో నుంచి ఎన్ని ఇడ్లీలు తీసేశాడు సునీల్? రేఖ. ఒక ఇడ్లీ తీయమన్నాడు. మనిషి అనేవాడిని తింటాడా? మరి తీయమన్నాడు. 6. ఓకే ఇప్పుడు ఇంకొక పాట. ఆరడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆరడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా
పలుకుల అలికిడితో అసలకి ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో నువ్వేనా ప్రపంచం అనిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాను కంద నీడే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా గుడ్ పావని, బాగా చేసావు. ఆ 6 అడుగుల వాడు ఎక్కడున్నా సరే నేను వెతుక్కుంటూ రావాలని, వాడికి విశాలమైనటువంటి శరీరంతో పాటు విశాలమైన మనసు కూడా ఉండాలని నిన్ను మేము ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? పావని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఒరిజినల్ ట్యూన్ అది కాకపోయినా నేను అడ్జస్ట్ అవుతున్నాను. కొంచెం అలసిపోయాను. అదే కొంచెం వణుకుంది గొంతులో. తీసుకో 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. చూసారా, మీకోసం పుచ్చకాయలు కూడా రెడీ చేసాం సమ్మర్ స్పెషల్ అని. 2 ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ పుట్టే పార్టీ టైం లో. ఫ్రూట్స్ ఎక్కువ ముక్కలు చేయకుండా తినాలంట. ఎక్కువగా మనం ముక్కలు కోసే కొద్దీ వాటిలో ఉండే విటమిన్స్ పోతాయంట. అలాగని చెప్పి పుచ్చకాయ అంతా మనం తినలేం కాబట్టి మినిమం టు మినిమం ఇలాగైనా కోసుకోవాలి. లేత ఎండ అంటే ఏ సమయంలో ప్రసరించే ఎండ? తెల్లవారి 6, 7 అంటే సూర్యోదయంలో. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. పావని 3, హరితప్రియ 2, శ్వేత 1. మధ్యాహ్నపు ఎండలో బయటకి వెళ్తే చర్మం నల్లబడుతుంది. ఎందుకు? ఆప్షన్ ఏ మెలనిన్ చర్మంపై పేరుకోవడం వలన, బి ఎండ వేడికి చర్మ కణాలు చనిపోవడం వలన. మెలనిన్ పేర్కోవడం వల్ల. ఎండ బారి నుంచి మన చర్మాన్ని కాపాడడానికి మన చర్మం మెలనిన్ అనేటువంటి పదార్థాన్ని స్రవిస్తుంది. దానివల్ల చర్మం నల్లబడుతుంది. ఆ విధంగా చర్మానికి చర్మ కణాలకి ఏ విధమైనటువంటి డ్యామేజ్ ఉండదు. అదే మెలనిన్ అనే పదార్థం చర్మం మీద కమ్ముకోకపోతే చర్మం దెబ్బతింటుంది. తీసుకోండి. హరితప్రియ 1. అయ్యో ఇందాకనే నా దగ్గర తీసుకుని ఎన్ని తీసుకుంటారు? అన్ని నా దగ్గర తీసుకుంటే ఏమి ఉండవు నా దగ్గర. కిరణ్ వర్మ 1. నా దగ్గర వద్దు, ముందు కొన్ని పాయింట్స్. శ్వేత 1. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. తీసుకో. సునీత గారు 3, పావని 1, రేఖ గారు 1, శ్వేత 1. పెరుగుని రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదు అంటారు. ఎందుకు? ఆప్షన్స్. ఏ పెరుగు రుచి కోల్పోతుంది కాబట్టి, బి పెరుగులోని ఎంజైమ్ పాడవుతుంది కాబట్టి. పెరుగులోని ఎంజైమ్ పాడవుతుంది కాబట్టి. కరెక్ట్. పెరుగు ఫ్రిడ్జ్ లో పెడితే పులుపు రాకుండా తాజాగా ఉంటుంది, చల్లగా గడ్డలాగా ఉంటుంది. కానీ అందులోని రెనిన్ అనేటువంటి ఎంజైమ్ పాడైపోతుంది. మనకి పెరుగు ద్వారా కావాల్సింది పెరుగులోని ఆ ఎంజైమే. ఆ ఎంజైమే పాడైపోయాక ఇంకా పెరుగు వల్ల ఎలాంటి లాభము లేదు. హలో, చాలా మంది పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అనవసరంగా తింటున్నారు. చూసారా? అసలు పెరుగు మనం లాస్ట్ లో తీసుకునేది ఎందుకంటే మనం తిన్నటువంటివన్నీ కూడాను ఫైనలీ డైజెషన్ అవ్వడం కోసం. ఇంకా అదే లేనప్పుడు ఇంక పెరుగు తీసుకుంటే ఏం లాభం? అందుకే పొట్టలు వచ్చేస్తున్నాయి. రేఖ గారు 2, శ్వేత 1. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. కింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? చూపు చాలు మన్మధుడా, ఆగనంది నా గుండె దడ,
తెలుసుకో సుందర. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. హీరోయిన్ ఎవరో చెప్పట్లేదని పాట పాడుతుంది. మా యూత్ ఎప్పుడు అర్థం చేసుకోరు. నువ్వు యూత్ ఏంటి, మేం యూత్. ఓయ్ ఎంత అనుకున్నా జస్ట్ 20. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా చెప్పారు కానీ హీరోయిన్ పేరు చెప్పలేదండి. ఇంకా. త్రిష. తీసుకో. సునీత 3. హరిత 3. ఫలాల రాజు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఏ పండుని అంటారు? ఐ థింక్ యాపిల్. వెరీ గుడ్. క్లాస్. ఈవిడ దృష్టిలో యాపిల్, మనందరికీ మ్యాంగోనే. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. కొండవీటి దొంగ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. తీసుకోండి. 6. హరితప్రియ 3, పావని 3. వేసవిలో ఉపయోగించే కుండలోని నీరు చల్లగా ఉండడానికి కారణం ఏంటి? అదిగోండి కుండలు ఉన్నాయి చూసారా, అది నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయి? ఉంటాయని తెలుసు కానీ ఎందుకు? కారణం తెలియదు. ఆప్షన్స్: ఏ, కుండ ఉపరితలం నుంచి ఆవిరి బయటకి వెళ్ళడం వల్ల. బి, కుండకి ఫ్రిడ్జ్ లక్షణాలు ఉండడం వల్ల. కుండకు ఆవిరి బయటకు పోయే ఉపరితల లక్షణం ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. ఎందుకంటే నేను కింద ఉపరితల fan కూడా లక్షణం కాదు, కుండ ఉపరితలం నుంచి ఆవిరి బయటకి వెళ్ళడం వల్ల. కరెక్ట్. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో నీళ్ల కన్నా కుండ నీళ్లు చాలా మంచివి. సునీత 2, శ్వేత 1. నంబర్ 5. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని చై కలపర జత చేరి నేడు జతి జరుపర జరా జల్ది జల్ది పెందర కడనే దారా వడి అంతరంగ సంబరమునకే దారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా. ఏంటి మీరు తొందరగా కూర్చున్నారు, ఇంకా చేస్తారేమో అనుకున్నాను. మీరే చెప్పారు కదా కూర్చోండి అని, ఇట్లా మీరే చెప్పారు సుమారు. కాదు, నేను అది చేస్తున్నా, డోలా మీరు- డోలా చెప్పది. మహేష్ బాబు ఇట్లా అంటూ ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, మహేష్ బాబు థియేటర్ లో అందరినీ కూర్చోమని చెప్పాడు ఆ రోజు. అదే అది మళ్ళీ అదే అనుకున్నా, లేకపోతే ఇంకా చేసి తీసుకోండి, మీరు ఒక పుచ్చకాయ తీసుకోండి. వేళ చిత చోరా చలేగా చలేగా యే హై ఇష్క్ కా జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా చలేగా చలేగా యే హై ఇష్క్ కా జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దీవానా. ఫస్ట్ క్వశ్చన్, పుచ్చకాయ, మామిడికాయ, జామకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉండేది ఎందులో? పుచ్చకాయ. ఓకే, అంటే ఏది? దిస్ వాటర్ మిలన్. కరెక్ట్. తెలుసో లేదో అనుకున్నాను. తీసుకోండి. 6. హరిత ప్రియ. మీకు దండం పెడతానండి, ఒకటే తీసుకోండి ప్లీజ్. చేయాలి మళ్ళీ అందరు అట్లానే చెప్తే ఏం ఇందాక చేయాలి? నేను తీసుకోవాలి, మన ఇద్దరం అగ్రిమెంట్. ఇందాక మీ దగ్గర తీసుకున్నా. అయ్యో అట్లా చెప్తే అందరు అట్లానే. ఓకే, 1 హరిత ప్రియ, 1 రేఖ, పావని 1, సునీత 1, ఇంకా 1 హరిత ప్రియ, శ్వేత 1. అందరూ నన్ను టార్గెట్. మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి? నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాడండి. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం, చరణని క్వణిత నూపుర కృష్ణం, సరసంగత కనక సంకణ కృష్ణం. వెరీ గుడ్. యాక్చువల్గా నేను మ్యూజిక్ నేర్చుకున్నా. మా మదర్ ఎంఏబిడి డబుల్ డిప్లొమా చేశారు, గోల్డ్ మెడలిస్ట్ మ్యూజిక్ లో, అండ్ షీఈస్ అన్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఓకే, పేరు? మల్లాది నీరజ గారు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, చాలా బాగా పాడారు. సరేనండి, మీ సెకండ్ క్వశ్చన్, మన జాతీయ ఫలం ఏది? ఆప్షన్స్: ఏ జామ పండు, బి మామిడి పండు. మామిడి పండు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. రేఖ 1, సునీత 1, పావని 1. Number 1. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm
like a river. కొంతమంది నీటి కుండ కింద ఇసుక మట్టి పోసి వాటిలో విత్తనాలు చల్లుతారు, అవి మొలకలెత్తుతాయి. అలా ఎందుకు చేస్తారు? ఆప్షన్స్: ఏ, వాటి వల్ల కుండ చుట్టూ చల్లగా ఉండడానికి. ఆప్షన్ బి, కుండ కింద తేమతో కొన్ని గింజలైనా పండించడానికి. కుండ చల్లగా ఉండడానికి. వాటిలోంచి వచ్చేటువంటి తేమతో బాగుంటుందంట కుండ ఇంకా చల్లగా. తీసుకో. రేఖా 1, హరిత 1 అండ్ పావని 1. రవాణా మార్గాల్లో అత్యంత అనువైన రవాణా వ్యవస్థ ఏది? ఎయిర్వే. ఎయిర్వే కాదు, రోడ్వే. రోడ్డు రవాణా అది బెస్ట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సమ్మర్ స్పెషల్ మజ్జిగ తీసుకోండి. నేనేదో హోటల్లో సర్వర్ లాగా. యాక్చువల్లీ మజ్జిగ వీలైనంత పల్చగా తాగాలి. చాలా మంది దాన్ని కూడా చాలా థిక్ కర్డ్ లాగా తాగుతుంటారు, దాని వల్ల ఉపయోగం ఉండదు. మజ్జిగ అంటే వీలైనంత ఎక్కువ నీళ్లు ఉండాలి అందులో. తీసుకోండి. Cheers. Cheers. మనం లస్సీ తాగుతున్నాం, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏమేమి తాగుతూ వస్తారో చూద్దాం. శ్వేత. రామ్ ఏం తాగుతున్నాడో చూద్దాం. సోడా కొడుతున్నాడు రామ్. గోలీ సోడా. శ్వేత 6. శ్వేత ఎప్పుడైనా గోలీ సోడా తాగావా? తాగలేదు. తాగలేదా? భలే ఉంటుంది. ఇప్పుడు ఇప్పిస్తే తాగా. ఇప్పుడు ఇప్పించడానికి లేదు, నువ్వు వెళ్ళి రామ్ని అడుగు. ఒకప్పుడు సిటీలో కూడా గోలీ సోడా విరివిగా కనిపించేది. ఈ మధ్య కాలంలో ఈ కూల్ డ్రింక్స్ లు, సాఫ్ట్ డ్రింక్స్ లు ఎక్కువ వచ్చేసి సోడాకు విలువ లేకుండా పోయిందబ్బా. నెక్స్ట్ చిత్రం. किरण वर्मा. नित्या मेनन. देखेंगे. శ్రేయ సమ్మర్ లో ఎంత మంచి నీళ్ళు తాగితే అంత మంచిదంట, అందుకే వాటర్ తాగుతోంది, మీతో తాగిస్తోంది. -6. నెక్స్ట్ చిత్రం. శ్వేత, అనుష్క. చూద్దాం. ఆసిన్. శ్వేత -6. నెక్స్ట్ చిత్రం. పావని. త్రిష. ఓకే చూద్దాము. త్రిష కూడా వాటర్ తాగుతోంది, వాటర్ లోకి స్ట్రా వేసుకున్నట్టుంది. పావని 6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ పావని. హన్సిక. హన్సిక కొబ్బరి బోండం తాగుతుందేమో అని నాకు డౌట్. చూద్దాం. ఏ హన్సిక ఇస్ డ్రింకింగ్ సమ్ చాక్లెట్ మిల్క్ షేక్. పావని 6. నెక్స్ట్ చిత్రం. హరిత. తాప్సీ. చూద్దాం. ఎస్ ఇట్ ఈస్ తాప్సీ. 6 పాయింట్లు హరిత. థ్యాంక్ యూ. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచేం కనబడుతుంది. గేము ఇందులో నుంచి ఆడాలన్నమాట, ఈ కిటికీలోంచి. ఏమంటే చెప్పనా, ఫస్ట్ మీరు అరటిపండు తింటారు, ఆ తర్వాత ఆ బంతాట ఆడతారు, ఆ తర్వాత మంచినీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి
ఈ పెద్ద వాకింగ్ స్టిక్ కమ్ గరిట తీసుకొని కిటికీలో నుంచి దీన్ని పెట్టాలి. పక్కింట్లో కొన్ని బంతులు ఉన్నాయి, అవి మనం దొంగతనం చేయాలి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇందులో నుంచి వెయ్యాలి. ఇది మన ఇంట్లోకి దారి. అమ్మయ్యా, అది ఆట. సింపుల్ ఆట. ఒక్కొక్క బంతికి 6 పాయింట్స్. ఓకే శ్వేత, బెస్ట్ ఆఫ్ లక్. బాగా ఆడండి. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square Tom and Jerry war Ricky a time I don't care ఒకటి బజర్ మోగిన తర్వాత పడింది, అది తీసేస్తాను. సో 1 2 3 4 5 అండ్ 6. అది 6 7 8 9 54 పాయింట్స్. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. किरण जी बेस्ट ऑफ लक. हाथ मिलाइए. आइए. ठीक है. ओके के लिए केला खाइए. ఆ 4 బంతుల్లో ఒకటి బజర్ తర్వాత పడింది. సో 3 ఇది 3 6 36. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square Tom and Jerry war Ricky a time I don't care 6 బంతులు పడ్డాయి. అందులో 6 + 3 9 54 పాయింట్. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో.
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 6 ఈ 3 54 అండ్ మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 5 బంతులు ఇవి 3 అంటే 48 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. ఇవాళ విన్నర్ పావని అయినా అవ్వచ్చు లేదా హరిత అయినా అవ్వచ్చు. పావని ఒకవేళ గనక 8 ఆర్లు సంపాదించుకున్నట్లయితే పావని విన్నర్, లేదంటే హరితే విన్నర్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు. అండ్ హండీ సెట్. ఇది కూడా సమ్మర్ స్పెషల్ ఏనేమో. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో ఇవాళ మన స్టార్ యువతి పావని. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఒరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సో ఈ రోజు సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ లో నీకు సమ్మర్ స్పెషల్ గిఫ్ట్ గా మేము ఇస్తున్నాము కూలర్. కంగ్రాచులేషన్. గట్టిగా చూసి సల పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారోడ